హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో రీసెంట్గా ఓటీటీలో దుమ్ము లేపుతున్న కొన్ని మూవీస్ని అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మార్గన్. విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ చాలా సిన్సియర్. గతంలో తాను సాల్వ్ చేయలేకపోయిన కేసుని చేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రాసెస్లో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ధ్రువ్ సాల్వ్ చేయలేకపోయిన కేసుకి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, డిపార్ట్మెంట్కి హెడేక్గా మారిన ఈ మర్డర్ మిస్టరీ కేసుని ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడు, అసలు సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ బోర్ కొడుతుంది. విజయ్ ఆంటోనీ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం, ట్విస్ట్ అదిరిపోతాయి. ఈ థ్రిల్లర్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి షో టైమ్. నవీన్ చంద్ర యాక్ట్ చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల అండ్ నరేష్ వీకేలు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే సూర్య అండ్ శాంతలేది లవ్ మ్యారేజ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ సడన్గా వీళ్ళ లైఫ్లో ఒక మర్డర్ కేసు ఎంటర్ అవుతుంది. అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ మర్డర్ని ఈ వైఫ్ అండ్ హస్బెండే చేశారా లేక ఇంకెవరైనా చేశారా, పోలీసులు ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. సో మూవీలో వచ్చే ట్విస్ట్లని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. నవీన్ చంద్ర, కామాక్షి, నరేష్ వీకేల యాక్టింగ్ మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. ప్లాట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఒకే దగ్గర జరుగుతూ ఉండడంతో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే సన్ ఎన్ఎక్స్టీలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి మండల మర్డర్స్. మోల్ చుకానా పడేగా అనేది ట్యాగ్ లైన్. ఓటీటీలో కొత్తగా వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ట్విస్టులు అద్దరిపోతాయి. వాణి కపూర్, వైభవ్ రాజ్ అండ్ సుర్విన్ చౌలాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో వరుసగా దారుణమైన మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఎస్పీ రియా థామస్ అండ్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ సింగ్లు ఏం చేశారు, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కారణంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అసలు ఆ మిస్టరీ మర్డర్స్కి పాలిటిక్స్కి ఉన్న సంబంధం ఏంటి, చివరికి ఏమైందని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సిరీస్లో ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లు, సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం చాలా బాగుంటుంది. మెయిన్ లీడ్స్ చేసిన యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో బాగా యాప్ట్ అయ్యారు. ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రొంత్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మలయాళం మూవీ ట్రెండింగ్ వ్యూస్తో దూసుకుపోతుంది. పోలీసులు నైట్ టైం చేసే పెట్రోలింగ్ డ్యూటీనే మలయాళంలో రొంత్ అనే మీనింగ్ వస్తుంది. ప్లాట్ ఏంటంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన యోహన్నన్కి అండ్ సిపిఓ అయిన దినాతన్కి నైట్ పెట్రోలింగ్ డ్యూటీ పడుతుంది. అలా నైట్ పెట్రోలింగ్కి వెళ్ళిన ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి కేసెస్ని టేకప్ చేశారు, ఒక క్రైమ్ని చేజ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నారు, అసలు వాళ్ళని ప్రాబ్లమ్స్లో పడేసిన ఆ కేసు ఏంటి, చివరికి ఏమైందని స్క్రీన్ పై రన్ అవుతుంది. మూవీ స్టోరీ అంతా ఒక్క నైట్లోనే జరుగుతుంది. మెయిన్ లీడ్ చేసిన దిలీష్ పోతాన్ అండ్ రోషన్ మ్యాథ్యూల పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఒక సరైన ప్లాట్ అండ్ పాయింట్ లేకపోవడంతో చాలా బోరింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా సూపర్గా ఉన్న మస్ట్ వాచ్ మూవీ అని చెప్పలేము. మలయాళం మూవీ లవర్స్ మీకు ఈ మూవీ ప్లాట్ నచ్చితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి సర్జామిన్. పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే ఆర్మీ ఆఫీసర్ అయిన విజయ్ మీనన్ దేశం కోసం ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి రెడీగా ఉంటాడు. చివరికి అది తన ఫ్యామిలీ అయినా సరే. కానీ అదే ప్రాసెస్లో తన కొడుకు అయిన హర్మన్ కిడ్నాప్ అవుతాడు. టెర్రరిస్టులు తన కొడుకుని కిడ్నాప్ చేసి చంపేశారని అనుకుంటాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తన కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడు. అసలు తను ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు, చివరికి ఏమైందని అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్లాట్ కొంచెం డిఫరెంట్గా ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో చాలా బోరింగ్గా ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీంల యాక్టింగ్ పర్వాలేదనిపిస్తాయి. మూవీలో ప్యాట్రియాటిక్ ఎమోషన్ తప్పితే వేరే ఏ ఎలిమెంట్ అంత ఎంగేజింగ్గా ఉండదు. సో వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఇట్టిమాని మేడ్ ఇన్ చైనా. మోహన్ లాల్ యాక్ట్ చేసిన కామెడీ మూవీ. ఈ మూవీలో మోహన్ లాల్ ఫాదర్ అండ్ సన్గా డ్యూయల్ రోల్ చేశారు. ప్లాట్ ఏంటంటే తండ్రి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గా చేస్తుంటాడు. కానీ తన కొడుకు మాత్రం పని పాట లేకుండా లేజీగా తిరుగుతుంటాడు. ఆ ప్రాసెస్లోనే తనకు వచ్చే సమస్యల వల్ల తను ఎలా మారాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్లో
కామెడీతో ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే కూడా ఫుల్ కామెడీతో సరదాగా రన్ అవుతుంది. అదర్ ఎలిమెంట్స్ పర్వాలేదు అనిపిస్తాయి. సో ఒక కూల్ బ్రిడ్జి కామెడీ ఎంటర్టైనర్ ని మీరు చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి బ్రీక్. ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతుంది. ప్లాట్ ఏంటంటే యాంటోనీ ఒక గేమర్. యాంటోనీ తన వైఫ్ ఒలివియాతో కలిసి ఒక అపార్ట్మెంట్ లో తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల గొడవ పడతారు. ఆ గొడవ తర్వాత బయటికి వెళ్లాలని చూసిన ఒలివియా డోర్ ప్లేస్ లో పెద్ద గోడ ఉండడం చూసి షాక్ అవుతుంది. అలా ఆ అపార్ట్మెంట్ చుట్టూ చిన్న స్పేస్ కూడా లేకుండా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. అలా ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వందల మంది అదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఆ అపార్ట్మెంట్ చుట్టూ అంత పెద్ద పెద్ద గోడలు ఎలా వచ్చాయి, వాళ్ళందరూ అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, అసలు బయట పడ్డారా లేదా అని స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ కాన్సెప్ట్ అయితే స్క్రీన్ ప్లే లో వచ్చే ట్విస్ట్ లకి మైండ్ బ్లాక్ అవుద్ది. ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండే ఈ మిస్టరీ థ్రిల్లర్ ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. DNA రీసెంట్ గా తమిళ్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. అథర్వ అండ్ నిమిష సజన్ లో మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్లాట్ ఏంటంటే ఆనంద్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మందుకు బానిసవుతాడు. అలాగే దివ్య కూడా చూడడానికి పద్ధతిగా ఉన్న తను తప్పుగా మాట్లాడే విధానం చూసి అందరూ పిచ్చిది అనుకుంటారు. కానీ ఆనంద్ మాత్రం దివ్య హెల్త్ కండిషన్ గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుంటాడు. అలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళిద్దరూ హాస్పిటల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫే మారిపోతుంది. అసలు దివ్య ఆ హాస్పిటల్లో ఏం చూసింది, ఆనంద్ ఆ క్రైమ్ ని ఎలా క్రాక్ చేశాడు అని మూవీ అంతా కూడా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. మూవీలో మెయిన్ హైలైట్ అంటే పర్ఫార్మెన్సెస్. అథర్వ అండ్ నిమిషల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. నరివెట్ట. టొవినో థామస్ అండ్ సూరజ్ వెంజరమూడ్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసి తీసిన ఈ మూవీ మంచి డ్రామా థ్రిల్లర్ గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే వర్గీస్ మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటాడు. కానీ తనకి ఇష్టం లేకున్నా వాళ్ళ అమ్మ కోసం కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు. అలా ఆ జాబ్ ని ఇష్టం లేకుండానే చేస్తుంటాడు. అదే ప్రాసెస్ లో కొంతమంది గిరిజనులు అడవుల్లో భూమిని కబ్జా చేశారని వాళ్ళని పోలీసులు ఖాళీ చేయించాలనుకుంటారు. అప్పుడు ఆ ప్రాసెస్ లో పోలీసులకి గిరిజనులకి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో వర్గీస్ కి ఎలాంటి నిజాలు తెలిసాయి, తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో ఎమోషనల్ సీన్స్ అండ్ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే మూవీని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్ గా మస్ట్ వాచ్ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సంగీత్ శోభన్ యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిరీస్ ఇది. నరేష్ వికే అండ్ సంగీత్ శోభన్ల యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే మహేష్ ఏ గోల్ లేకుండా బీటెక్ ఫెయిల్ అయ్యి జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. మహేష్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు తిడుతూ బాధపడుతుంటాడు వాళ్ళ నాన్న. కానీ మహేష్ మాత్రం ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే మహేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. టోటల్గా 5 ఎపిసోడ్స్ ఉంటాయి. G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి పోచర్. ఈ సిరీస్లో థ్రిల్లింగ్గా ఉండే డ్రామా మంచి కిక్కిస్తుంది. ప్లాట్ ఏంటంటే కేరళ అడవుల్లో పెద్ద పెద్ద ఏనుగులను దారుణంగా చంపేసి వాటి దంతాలతో స్మగ్లింగ్ చేస్తున్న క్రూరమైన రాక్షసులను పట్టుకోవాలని పోలీసులు ట్రై చేస్తుంటారు. అసలు ఆ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ ఎవరు, అడవిలో ఇంకెన్ని జంతువులను చంపేస్తున్నారు, పోలీసులు ఆ భయంకరమైన గ్యాంగ్ని పట్టుకున్నారా లేదా అని ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. రోషన్ ఆండ్రూ అండ్ నిమిషా సజైన్లు మెయిన్ లీడ్గా చేసిన ఈ సిరీస్ ఎపిసోడ్కి మజా వస్తుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్లు స్లోగా ఉన్న తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ వేరే లెవెల్ కిక్కిస్తుంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ థ్రిల్లింగ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ వీడియో వచ్చేసి
ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.